హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవాలి. అదేంటంటే ఈ సినిమా 2027 మార్చి 25 రోజున రిలీజ్ కాబోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆ న్యూస్ అయితే ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. మహేష్ బాబు గారి అభిమానులు కూడా తెగ వైరల్ చేసేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మరి ఇదే రోజున సినిమా రిలీజ్ అవుతుందా, లేకుంటే వేరే ఇంకా డేట్ ఏదైనా ఉంటుందా అని చెప్పేసి అది మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. కాకపోతే ఇప్పటికైతే ఈ రోజునే, అంటే మార్చి 25, 2021 రోజునే ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ రోజునే సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఎందుకు చర్చించుకుంటున్నారు అన్నదానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే రాజమౌళి గారి RRR సినిమా రిలీజ్ 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రాబోతుందని చెప్తున్నారు. అంటే మార్చి 25, 2021లో RRR సినిమా రావడం మనం చూస్తాం. సో 5 సంవత్సరాల తర్వాత 2027 మార్చి 25న అంటే RRR రిలీజ్ అయిన రోజునే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి నెటిజన్స్ అయితే మాట్లాడుతున్నారు. సో అదే న్యూస్ ఇంత నిజమైతే నిజంగా మరి RRR రోజునే అటువంటి బ్లాక్ బస్టర్ ఏదైతే RRR హిట్ అయిందో, సో అదే రిజల్ట్స్ ఈ సినిమా కూడా వస్తుందని చెప్పేసి, అంతకు మించిన రిజల్ట్సే వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. ఏదేమైనా అంటే రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్ అనౌన్స్మెంట్ చేయగానే ఈ సినిమా పైన ఒక రోజులో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం మనం చూస్తాం. ఈ మూవీకి సంబంధించిన చిన్న న్యూస్ కూడా బయటకు వచ్చిన తెగ వైరల్ అయిపోవడం, దాని గురించి రకరకాల చర్చలు జరగడం కూడా చూస్తున్నాం. అంటే ఈ మూవీకి సంబంధించి మొదట సినిమా టైటిల్ అది ఉంటుంది, ఇది ఉంటుంది, సినిమా స్టోరీ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పేసి రకరకాల ఊహాగానాలతో రకరకాల స్టోరీస్ పుట్టుకొచ్చి అవి అన్నీ కూడా నెటిజన్స్ని ఆకర్షించడం, అవన్నీ కూడా తెగ వైరల్ అయిపోవడం, ఇదంతా కూడా మూవీకి ఒక ప్రమోషన్ లాగా హెల్ప్ అవ్వడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అండ్ ఆ మధ్య ఒక కాశీ సెట్ ఒకటి వైరల్ అయిపోయింది. ఇది కూడా ఈ మూవీకి సంబంధించిన సెట్టే అని చెప్పేసి కూడా నెటిజన్స్ మాట్లాడుకున్నారు. సో రాజమౌళి గారు చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు, కాశీ సెట్ కూడా వేయించేశారు హైదరాబాద్లోనే అని చెప్పేసి కూడా దాని గురించి కూడా చర్చించుకున్నారు. ఆ తర్వాత ఒక చిన్న వీడియో లీక్ అవ్వడం, అది కూడా తెగ వైరల్ అయిపోవడం, అందులో మహేష్ బాబు గారి లుక్స్ చూసి ఫ్యాన్స్ చాలా ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం మనం చూసాం. అంటే లీక్ అయిన వీడియోలో మనం చెప్పుకుంటే మహేష్ బాబు గారు ఇలా నడుచుకుంటూ రావడం, పక్కకు ఒక చిన్న సైన్యంలా ఆర్మీ లాగా వాళ్ళెవరో ఉండడం, ఆ తర్వాత వీల్ చైర్‌లో కూర్చొని ఒక విలనో మరి ఇంకెవరో పర్సన్ ఉండడం, అతని దగ్గరికి మహేష్ బాబు గారు వచ్చి మోకాళ్ళ మీద వెనక నుంచి ఒక వ్యక్తి తోసేయడం, ఇదంతా కూడా మనం ఆ వీడియో వైరల్ అవ్వడం చూసాం. మరి అది మూవీ టీం నుంచి తీసి ఆ విధంగా లీక్ చేశారా, మరి బయట నుంచి లీక్ అయిందా, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ మూవీ టీం కూడా దీని పట్ల ఎటువంటి రకంగా కూడా స్పందించలేదు. అంటే ఇది వాళ్ళు కావాలని రిలీజ్ చేస్తారా, లేకుంటే బయట రిలీజ్ అయిందని చెప్పేసి దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మూవీ టీం ఇవ్వలేదు. సో ఏదేమైనా ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోవడం, దాని నుంచి మరికొన్ని స్పెక్యులేషన్ స్టోరీస్ అల్లేసి నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూసాం. సో మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇలా ఏదైనా చిన్న న్యూస్ బయటకొచ్చినా సరే అది విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోవడం, విపరీతంగా దాని గురించి చర్చించుకోవడం మనం చూస్తున్నాం. సో ఆ సందర్భంగానే ఇప్పుడు RRR రిలీజ్ అయిన 5 సంవత్సరాల తర్వాత అదే రోజున రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మూవీ టీమ్ అనుకుందని, అందుకే 2027 మార్చి 25న ఈ సినిమా డేట్ లాక్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఈ న్యూస్ అయితే నిజంగా మహేష్ బాబు గారు ఫ్యాన్స్‌కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని చెప్పేసి వాళ్ళకొక అంతకుముందు ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు ఇది అని చెప్పుకుంటున్నాం కదా, ఈ సినిమా రిలీజ్ డేట్ బయటకు రాకముందు ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకున్నారు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మూవీ వస్తుందేమో, ఇది 2, 3 పార్ట్‌లు ఉంటుందేమో, అవన్నీ సినిమా రావడానికి చాలా టైం పట్టుద్దేమో, మహేష్ బాబు గారి అభిమానులు మేము మరి ఆయన స్క్రీన్ పైన చూడడానికి ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని చెప్పేసి కొంత డల్ అవ్వడం మనం చూసాము. అయితే ఇప్పుడు 2027 అంటే ఇంకొక 2 ఇయర్స్ అని అనుకోవచ్చు. సో 2 ఇయర్స్‌లో మరి మహేష్ బాబు గారి సినిమా వస్తుంది. అది కూడా రాజమౌళి గారితో పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్న సినిమా, గ్లోబ్ ట్రోటింగ్ అని చెప్పేసి చెప్పారు కదా, సో ఆ స్థాయిలో వస్తున్న సినిమా. సో ఇంకా తొందరలోనే రాబోతుందని చెప్పేసి ఇప్పుడైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఆనందంగా ఉండడం చూస్తూ ఉన్నాం. మరి న్యూస్ అయితే నిజం కావాలని చెప్పేసి కోరుకుందాం మనం కూడా. అండ్ ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా అమెజాన్ ఫారెస్ట్ ఇండియన్ మైథాలజీని మిక్స్ చేసి ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆ న్యూస్ కూడా బయటకు రావడం. విజేంద్ర ప్రసాద్ గారు కూడా పలు ఇంటర్వ్యూల్లో ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్స్ మొత్తం అడవుల్లో అమెజాన్ ఫారెస్ట్‌లో ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు.
సో ఆ రకంగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇది ఇలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చేశారు మూవీ టీం తరపు నుంచి. అంటే విజయేంద్ర ప్రసాద్ గారి ఈ సినిమాకి స్క్రిప్ట్ రైటర్ కాబట్టి ఆయన ఒక హింట్ అయితే ఇచ్చేశారు. అండ్ రాజమౌళి గారికి ఒక హ్యాబిట్ అయితే ముందే ఉంది. అంటే ఆయన సినిమాకు ముందే స్టోరీని లీక్ చేస్తూ ఉంటారు. తన సినిమాకు ముందు "ఇగో ఇది నా సినిమా స్టోరీ" అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఆయన సినిమా స్టోరీని ముందే లీక్ చేసి ఆయన చెప్పడం చూసాం. అంటే సినిమా స్టోరీ చెప్పేసిన తర్వాత అది ఎలా ఉంటుందా అని చెప్పేసి ఫ్యాన్స్‌లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయ్యి ఆళ్ళు థియేటర్‌కొచ్చి సినిమా చూస్తారని చెప్పేసి ఆయన అభిప్రాయం. సో అందుకోసమే ఆయన మూవీకి ముందే ఆయన స్టోరీస్ లీక్ చేస్తూ ఉంటారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మరి మేబీ రిలీజ్ దగ్గరలో ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని ఆయనే లీక్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇది అమెజాన్ ఫారెస్ట్‌లో జరగబోయే ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ అండ్ దీనికి ఇండియన్ మైథాలజీని జోడించి తీయడం. ఇవంతా కూడా మళ్ళీ రాజమౌళి గారి సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సొస్తే ఎమోషన్. ఆయన త్రూఅవుట్ సినిమా మొత్తం కూడా ఎమోషన్‌ని క్యారీ చేస్తూ ఉంటారు. ఆయనే పలు సందర్భాల్లో చెప్పడం చూసాము. ఎమోషన్ లేకుంటే సినిమా లేదు అని చెప్పేసి ఆయన అభిప్రాయం. అంటే ఎమోషన్ మాత్రమే సినిమాని నిలబెట్టగలదు. అంటే జనాల్ని ఇంకో రిపీటెడ్ ఆడియన్స్ రాబట్టగలదు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతూ ఉంటారు. మరి ఈ సినిమాలో కూడా ఆ రేంజ్‌లో ఎమోషన్స్ అంటే అన్ని అంశాలు కూడా ఆయన సమపాళ్ళల్లో ఆహ్ ఉంచడం మనం చూస్తున్నాం. ఆయన ప్రతి సినిమాలో కూడా ఆ విధంగా ఉంటుంది. అన్ని ఇంగ్రీడియెంట్స్ సమపాళ్ళలో ఉంటాయి. మరి ఈ సినిమాలో కూడా యాక్షను, ఎమోషను అన్నీ కూడా ఆయన ఈక్వల్‌గా గ్యాదర్ చేసి ఆయన తరహా వంటకం అయితే వండుతారు. సో మరది ఏ విధంగా ఉండబోతుందని స్క్రీన్ పైన ఏ విధంగా మనం ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాం అని చెప్పేసి రిలీజ్ డేట్ వరకైతే ఆగాలి. సో ఇప్పుడు లీక్ అయిన ఈ రిలీజ్ డేట్ అయితే మహేష్ బాబు గారి అభిమానులకైతే నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. నిజంగా 2027 మార్చి 25న సినిమా రిలీజ్ అవుతే మరి ఆ సినిమా ఎటువంటి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే విధంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అండ్ 'ట్రిపుల్ ఆర్' మూవీలో మనం సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ రావడం చూసాం. మరి ఈ సినిమా కూడా ఆల్రెడీ ఇది గ్లోబల్ స్థాయిలో దీనికి సంబంధించి ప్రచారం చేయబోతున్నారు, ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఆ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మరి ఈ సినిమాకు కూడా ఆస్కార్ వరకు పంపించి ఏదైనా ఒక కేటగిరీలో ఈ సినిమాకు కూడా ఆస్కార్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ 'ట్రిపుల్ ఆర్'తో చేశారు కాబట్టి ఈ సినిమా కూడా చేస్తారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఆ మధ్య 'గరుడ' అన్నారు. ఇలా రకరకాల టైటిల్స్ కూడా ప్రచారంలో ఉండడం మనం చూస్తాం. సో పర్టిక్యులర్‌గా మరి ఏ టైటిల్ పెడతారో చూడాలి. అది ఎస్ఎస్ఎఫ్‌బి 29 వర్కింగ్ టైటిల్ అయితే నడుస్తుంది. సో అంతకుముందు 'త్రిబుల్ ఆర్' కూడా అది కూడా ఒక వర్కింగ్ టైటిల్‌తో నడవడం మనం చూసాం. అంటే రాజమౌళి, రామ్ చరణ్, ఆహ్ రామారావు అని చెప్పేసి ఆ ముగ్గురు పేర్లు పెట్టేసి 'త్రిబుల్ ఆర్' అని వర్కింగ్ టైటిల్‌తో పెట్టేస్తారు. అది జనాల్లో రిజిస్టర్ అయిపోయింది. జనాలు ఆ సినిమాని 'త్రిబుల్ ఆర్' గానే మాట్లాడుకున్నారు రిలీజ్ అయ్యేంత వరకు. సో ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి ఆ సినిమా టైటిల్ పెడతారా అని చెప్పేసి ఆ తర్వాత జనాలు చర్చించుకున్న తర్వాత మూవీ టీమ్ ఆల్రెడీ 'త్రిబుల్ ఆర్' రిజిస్టర్ అయిపోయింది. సో అదే పెడితే బాగుంటుందని చెప్పేసి 'త్రిబుల్ ఆర్' అని అలా టైటిల్ పెట్టేశారు. మరి ఈ మూవీకి సంబంధించి ఏ టైటిల్ పెడతారా అని చెప్పేసి కూడా చూడాలి. సో వర్కింగ్ టైటిల్ అయితే ఎస్ఎస్ఎంబి 29. మరి ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ న్యూస్‌లు అంటే సినిమా కాశీ సెట్ వైరల్ అయిపోవడం అండ్ సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించి ఈ జోనర్‌లో ఉంటుందని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారు ఒక హింట్ ఇవ్వడం అండ్ సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి లుక్ ఒకటి ఆ వీడియో లీక్ అవ్వడంతో అది వైరల్ అయిపోవడం ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన న్యూస్ అయితే ఈ సినిమా రిలీజ్ డేటు మరి చూద్దాం. ఖచ్చితంగా మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా 2027 మార్చి 25న రిలీజ్ అవ్వబోతుందా లేదా? మరి ఇదే అఫీషియల్ డేట్ అయితే నిజంగానే మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో వెయిట్ చేద్దాం మరి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు అయితే. థాంక్ యూ సో మచ్.